ప్రేక్షకులందరికీ నమస్తే. మేము వస్తాం పద సర్కారు దవాఖానకు. మేము వస్తాం పద సర్కారు దవాఖానకు అని ఓలంటారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఐఏఎస్లు అంట. తాజాగా ఐఏఎస్ అధికారి గౌతమ్ సతీమణికి గాంధీలో ప్రసవం. గతంలో పెద్దపల్లి, కొత్తగూడెం కలెక్టర్లు సతీమణులు కూడా సర్కారు దవాఖానలో అయ్యారంట. ప్రభుత్వ ఆసుపత్రిలోనే సర్జరీ చేయించుకుంటున్న కరీంనగర్ కలెక్టర్. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్లు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్ల వలన ఉంటే వీళ్ళందరూ అంట బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తారంట గవర్నమెంట్ దవాఖానలకు. మరి గింతగానం పనిచేయాల్సిన పని ఎందుకు రావచ్చు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. సర్కారు దవాఖాన అంటే ఫస్ట్ పబ్లిక్ ఒక భరోసా ఉండాలి. ఆ భరోసా ఉండాలంటే ఏమేమి ఉండాలి సర్కారు దవాఖానలల్లో? ఇప్పుడు నాణ్యమైన మందులు ఉండాలి. నాణ్యమైన మందులు ఉన్నాయి. మిషన్లు కరెక్ట్ పనిచేయాలి. ఏదైనా పరీక్ష చేద్దామనగానే ఆ మిషన్ కాడికి పోగానే ఆ మిషన్కి గుగ్గు కూస్తుంది, అది పని చేయదు. ఈడ కాదు కానీ ప్రైవేట్ దవాఖానకు పోయి పరీక్ష చేయించుకొని రాపో, ఆడి నుంచి రిపోర్ట్ తీసుకొని వస్తే నేను చూస్తాను నేను చెప్తాడు. పైన ఆడికి పోయేసరికి ఆడి వేలలో లక్షలలో ఆలు పీసుకుంటుంది. ఆ తర్వాత పోతే డాక్టర్లు సరిగా ఉండరు. మంచి మంచి డాక్టర్లే ఉంటారు. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ కొలువు అంటే వాస్తవాన్ని ప్రైవేటుల కంటే కొద్దిగా మెరుగైన చదువు చదివితేనే ఎంతో కొంత గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ దవాఖానలో డాక్టర్లు మంచిగానే ఉంటారు, కానీ వాళ్ళు టైంకి ఉండరు కదా. టైంకి ఉంటే బాగానే ఉండాలి. టైంకి కూడా ఎందుకు టైంకి ఉండరు వాళ్ళు? ఒక్కొక్క డాక్టర్కు 1,00,000-2 లక్షల రూపాయల జీతం ఇచ్చినా కూడా ప్రైవేటుగా దవాఖానలు పెట్టుకున్న డాక్టర్లు 100% మంది ఉంటారు. గవర్నమెంట్ డాక్టర్లు ఎవరైనా ఉంటే ప్రైవేటుగా దవాఖాన పెట్టుకొని డాక్టర్ ఉండనే ఉండడు. నాకు తెలిసి దాదాపుగా ప్రతి ఒక్క డాక్టరు ప్రైవేట్ దవాఖాన పెట్టుకుంటాడు. ఈ డాక్టర్ చూస్తేప్పుడే అంటాడు, ఇగో ఈ దవాఖాన సలగుండే, ఈ దవాఖానలో ఏం చూస్తారా, నాదే ఉంది దవాఖాన పలానా సందులో పెట్టినా, నీకు లొకేషన్ షేర్ చేస్తా, ఆడికి వచ్చి చూపించుకో. నేను సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 12 దాకా 24 hours సర్వీసింగ్ కూడా ఉంటా. అలా వేరే వేరే డాక్టర్లు కూడా ఉన్నారు, ఆడికి రా అని చెప్తాడు. పానమే తీపెట్టి ఉంటుంది. ఏమో పశపోతే పోయింది, పాడైపోయి గవర్నమెంట్ దవాఖాన చూపించుకోలేదు ఎందుకు అనుకొని చెవుల కమ్మలు, ముక్కు పుల్లలు కూడా తాకట్టు పెట్టిపోయి గవర్నమెంట్ దవాఖానకి వెళ్ళి ప్రైవేట్ దవాఖాన చూపించుకొచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారా? మరి ఉండవలసిన ఏంటివి ఇప్పుడు? ఈడ నాణ్యమైన మందులు కావాలి, బెడ్లు కరెక్ట్ ఉండాలి, ఆక్సిజన్ కరెక్ట్ ఉండాలి, డాక్టర్లు మంచోళ్ళు అయి ఉండాలి. అన్ని రకాలుగా మంచిగా ఉంటే ప్రైవేట్ దవాఖానకు ఏమెక్కడికి పోతారు ప్రజలు చెప్పురు? ఇక ప్రైవేట్ దవాఖానకు పోవాల్సిన పని ఎక్కడ? ఆడ దొరికే వసతులు అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు ఏ ఒక్క పబ్లిక్ అయినా బయటికి పోతారా? పోరు. కానీ వీళ్ళంట బ్రాండ్ అంబాసిడర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పోతారంట. మరి ఐఏఎస్ ఆఫీసర్లు పోయి మా భార్యలు ఈయనే డెలివరీ అయ్యారు, మా పిల్లలు ఈయనే కన్నారు, మేము కూడా ఈయనే చూపించుకుంటున్నాం, ఆపరేషన్లు ఈయనే చేయించుకుంటాం, మీరు కూడా రావాలో అంటే మీరు పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి మరి మీకు ఏమైనా మరి స్పెషల్గా చూసిరేమో. మరి అందరికీ మీకు చేసిన ట్రీట్మెంట్ చేస్తారన్న భరోసా ఇస్తారా? అందరికీ మీ లెక్కనే మిమ్మల్ని పోగానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, పోగానే బీపీ చెక్ చేసి మంచినీళ్ళు ఇచ్చి గాడ కూర్చోరి, తర్వాత వచ్చినాక మళ్ళీ ఇంకో పరీక్ష చేయాలి, అన్ని పరీక్షలు అయిపోయినాక మీకు ప్రత్యేకమైన కేర్ తీసుకొని చూసిరు కాబట్టి మీరు ఓకే అన్నారు. మరి మీకు జరిగిన అన్ని రకాలుగా సౌలతులు మరి సాధారణ పబ్లిక్ కూడా ఇచ్చే అంత దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా వస్తారు మీ కాడికి. రాకుండా వస్తున్నా ప్రజలారా? ఇప్పుడు ఏరియా హాస్పిటల్ ఉన్నాయి, 2 ఊర్లకో 3 ఊర్లకో 4-5 ఊర్లకో ఒక ఏమన్నా హాస్పిటల్ ఉంటుంది. మరి ఆసుపత్రులలో అన్ని రకాల సౌలతులు ఉంటాయా? అన్ని పరీక్షలలో చేస్తురా? ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని చెక్ చేసినాక నిజంగానే ఇటువంటి పని చేస్తే ఓకే, అప్పుడు ఇటువంటి పని కూడా ఎక్కర్లేదు. మీ డాక్టర్ మీ దవాఖానలు కరెక్ట్గా ఉన్నారు, అన్ని రకాలుగా చూస్తున్నారు, వచ్చేపోయిన రోగులు మొత్తం నయం అవుతుందని ఒక్క పేషెంట్ కనుక మంచిగా అయితే పలాని సర్కారు దవాఖానకు పోతే నాకు మంచిగా అయిందిలా అని ఒక్క ముసలాయనో వాళ్ళని చెప్తే 10 మంది పోతారు, 10 ఊర్లలో పోతారు, ఎవరైనా చూపించుకొని వస్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంది? సర్కారు దవాఖాన అంటే ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద వచ్చింది పాట, నేను ఓని బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్టు. ఇప్పటికి కూడా సర్కారు దవాఖాన అంటే చాలా మంది ముక్కిరిస్తారు. సర్కారు దవాఖానలో పాడైపోయి ఏం చూస్తారు, గోళీలు పాడైపోయి ఇంత దొడ్డు ఉంటాయి, ఆసన అంత గోళీలు సూదులు మంచిగా ఉండే ఆడికి వద్దు, కానీ అవసరమైతే 10,000 రూపాయలు అప్పాన్ని చేసుకొని ప్రైవేట్కి పోదామని అంటారు. మీరు కరెక్ట్ వాళ్ళు అయితే అంటారు కదా, మన సొమ్ము ఏమన్నది అయితే ఎందుకు అమ్ముడు పోదన్నట్టు. మన దవాఖానలు మన ప్రభుత్వం మీద నమ్మకం ఉండి, మన ప్రభుత్వ దవాఖానల మీద నమ్మకాలు ఉంటే ప్రజలు ప్రైవేట్ దవాఖానలకు ఎక్కడికి పోతారు? ముఖ్యంగా పోయేది ఒకటి, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, వీళ్ళు రాసిన గోళీలు మందులు ఆడ నాణ్యమైన గోళీలు ఉండకపోవడం, పోగానే వాళ్ళకు బెడ్లు దొరకపోవడం, ఆక్సిజన్ లేకపోవడం, అన్ని పరీక్షలు చేసేందుకు మిషన్లు కరెక్ట్ పనిచేయకపోవడం. మీరు నిజంగానే అన్ని రకాలుగా జనాల మీద ప్రేమ ఉంటో లేకపోతే ప్రైవేట్ దవాఖానలు పడేయాలి, గవర్నమెంట్ దవాఖానలు లేపాలి. ఏది గాంధీ అయినా, ఉస్మానియా అయినా, ఇంకా ఏ హాస్పిటల్ అయినా కానీ గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్లో అన్ని రకాల సౌలతులు ఉంటే 100కు 200% ప్రతి ఒక్కరు మీ కాడికి వచ్చే ఉపాయం చేస్తారు. కానీ
1%, 2%, 3%, 10% వరకు మంచి చూసి 90% ఏది అక్కడ సరైన సౌలతులు లేనిది, వసతులు లేనిది మరి ఎవరు వస్తారు చెప్పురిగా? రేవంత్ రెడ్డి సర్కార్ అయినా లేకపోతే పక్క రాష్ట్రమైనా ఏ రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాలు దేశం మొత్తం లేడైనా కానీ అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళ సిబ్బంది కానీ అక్కడ ఉన్నోళ్ళు అన్ని రకాలుగా నీట్నెస్ ఉండి మనకు వైద్యం అనేది కరెక్ట్ తగ్గితే ఎసవంటోళ్ళు అయినా వస్తారు. అంతేగాని ఈ ఐఏఎస్లో, ఐపీఎస్లో, క్రికెటర్లో, సినిమా యాక్టర్లో పోవాలి సర్కార్ దవాఖాన కానీ మీరేం అడ్వర్టైజ్ చేయనక్కర్లేదు. అలా ఉండాల్సిన కనీస సౌలతులు అన్ని సౌకర్యాలన్నీ కరెక్ట్ ఉంటే బరాబర్గా గవర్నమెంట్ దవాఖానకు పోయే ఉపాయం చేస్తారు పబ్లిక్. ఏమంటారు ప్రజలారా, అవునా కాదా చెప్పురి.